టీచర్గా రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. 10,000కి 12,000కి 15,000 రూపాయలకి. ఎస్ ఆర్ నో? కానీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత అండి? హైయెస్ట్ 15,000 మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా. కానీ మీరు కనుక ADMS కు రండి, ఫస్ట్ పార్ట్ టైం గా స్టార్ట్ చేయండి, ఫుల్ టైం కాదు. మీ జాబ్ చేస్తున్న ఇక్కడ పార్ట్ టైం స్టార్ట్ చేయండి. రోజు ఒక్కటి అని బ్రదర్, ఎన్ని ఒక్కటే రోజు ఒక్కటి చేస్తే రోజుకు 5,000, నెలకి ఎంత వస్తాయండి? 1,50,000. రోజు పార్ట్ టైం గా మీ పని చేస్తూ రోజు ఒక రెఫర్ తీసుకొస్తే ఎవ్రీడే 5,000, నెలకు 1,50,000. ఆలోచన చేయండి. మామూలు ఇన్కమ్ కాదు. 1,50,000 అంటే ఆశ్రమస్ ఇన్కమ్ కాదు. ఈ 1,50,000 రావాలంటే అమెరికా పోవాలి, దుబాయ్ పోవాలి, మస్కట్ పోవాలి, మలేషియా పోవాలి. కానీ ADMS లో నీ ఇంట్లో ఉంటూ నీ పని చేసుకుంటూ రోజు ఒక్కటి చేస్తే నెలకి 1,50,000 స్టార్ట్ ఉంది ADMS కంపెనీ. ఇందులో కంపెనీ ద్వారా మనకి ఇచ్చేటువంటి ఫస్ట్ ఇన్కమ్ పేరు DRI, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. ఏంటండి? డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. సో మీరు కనుక దీంట్లో బిజినెస్ ప్రారంభం చేసి కనుక రెఫరల్ చేయడం ద్వారా మీ ద్వారా కనుక జైరింగ్ వస్తే ఒక్క కస్టమర్ ద్వారా కంపెనీ మీకు ఇక్కడ 5,000 రూపాయలు ఇస్తుంటుంది. ఒక్కరు వస్తే 5,000. ఆ వచ్చిన కస్టమర్ బండి కొన్నా పర్లేదు, క్యాష్ పెట్టి లోన్లో బండి కొన్నా పర్లేదు, లేదా ఒక 16,000 రూపాయలతోటి మనలాగా పర్చేజ్ చేసినా పర్లేదు సార్. ఒక్కరు వస్తే ఎంత అండి? అందరు చెప్పారు ఎంత వస్తుంది? ఒక్కరు వస్తే 5,000, ఇద్దరు వస్తే 10,000, ముగ్గురు వస్తే 15,000, 10 మంది వస్తే 50,000, 100 మంది వస్తే 5 లక్షలు, 1000 మంది వస్తే 50 లక్షలు, 2,000 మంది వస్తే 1 కోటి రూపాయలు. ఎవరికి వస్తాయండి? ఎవరికి వస్తాయి? ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే కొత్త కొత్త వాళ్ళు బిజినెస్ పట్టుకొచ్చి ఈ కాన్సెప్ట్ అర్థం చేపిస్తారో వాళ్ళందరికీ సార్. ఓకే సార్, నా పేరు దుర్గనాల బాబురావు అండి. LIC ఏజెంట్ గా ఒక 35 ఏళ్ళు పనిచేసినాము. MA BEd చదువుకున్నాము. కరోనా అందరినీ గోసపెట్టినట్టు నన్ను కూడా గోసపెట్టింది. ఒక 30 లక్షల అప్పుడు చిట్టీలు నడిపినాము. చిట్టీలు నడిపితే మీద పడ్డాయి. అనుకోకుండా ఇందులో రావడం జరిగింది. ఒక అద్భుతం చెప్తా సార్. ఎందుకు చెప్తామంటే ఫస్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ బండి కొనియడం వల్ల మనకు లాభమా నష్టమా బాగా క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఇప్పుడు నేను కొనుక్కున్నా, ADMS బండి కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? లాభమా నష్టమా? లాభం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పని తెలిస్తే, మన గమ్యం తెలిస్తే ఎంత దూరం పోవాలని మనకు తెలుస్తుంది. అవునా కదా? ఫస్ట్ మనం చేసే పని ఫస్ట్ నాకు ఏం జరిగింది? 4,000 నుంచి 5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలినాయి. అవునా కదా సార్? ఎవరైనా ఎలక్ట్రికల్ బండ్లు పెట్రోల్ పోసిన ఉన్నారా? లేరా? ఓకే. అంటే ఏం జరిగింది? నాకు ఒక 5,000 రూపాయలు మిగిలినాయి. నేను 1 ఇయర్ అయితే పెట్రోల్ బండి కొనుక్కొని ఎలక్ట్రికల్ బండి కొనుక్కొని నాకు ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు నాకు పైసలు మిగిలినాయి. ప్లస్ మనం ఎదుటి వాళ్ళకి ఒక బండి కొనిస్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం చేసేది ఎంత మంచి దేశ సేవ, మనం ఎంత హెల్ప్ చేస్తున్నాము. ఒక 5,000 రూపాయలు వాళ్ళకు కూడా మిగులుతాయా? మిగిలవా సార్? మిగులుతాయి. ఈ 5,000 రూపాయలు కిరాణా సామాన్ వస్తుందా వాళ్ళకు? వస్తుందా రాదా? ఒక 5,000 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. ఇలా కిరాణా సామాన్ వస్తుందా? వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఏం చేస్తాను, మనం వాళ్ళకి ఒక డబ్బు సంపాదించే మిషన్ తీసుకపోయి ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక AC కొనుక్కున్నాడు, ఆయన డబ్బులు వచ్చినాయి. ఒక AC కొనుక్కో, ఒక 1,000 రూపాయలు కరెంట్ బిల్ పెరుగుతుందా? పెరుగుతుందా? ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నాడు, మేడం తిరుగుతుందని చెప్పి ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నాడు. ఒక 1,000 రూపాయలు కరెంట్ బిల్ పెరుగుతుందా? పెరగదా? ఇంకేముండేది? ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాడు అనుకుందాం. ఇట్లా 3 రకాల ఐటమ్ తీసుకుంటే ఒక 1,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగులుతాయి. ఎలక్ట్రికల్ ఛార్జ్ పెరుగుతుంది. అదే పెట్రోల్ బండి కొనుక్కుందామని పోయే వ్యక్తికి అన్న ఇది బాగుందని చెప్పి మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక ఎలక్ట్రికల్ బండి కొనిస్తున్నారు. ఈ 5,000 రూపాయలు మిగులుతున్నాయి. మిగిలినప్పుడు మిమ్మల్ని తిడతాడా పొగుడతాడా? తిడతాడా పొగుడతాడా? 5,000 రూపాయలతో ఏమైందంటే ఈ 3 కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, లేదా కిరాణా సామాన్ కొనుక్కోవచ్చు, లేదా పిల్లల ఫీజు కట్టవచ్చు, లేదా నెలకు ఒక 5,000 రూపాయలు బయట చిట్టేసుకోవచ్చు. సంవత్సరం కాగానే ఒక 60,000 రూపాయలు చిట్టే ఇస్తాడు, ఇంకో 20,000 కల్పిస్తాడు. ఇలా బంగారం వస్తుందా? వస్తుందా రాదా? తర్వాత ఇంకోటి మూడోది ఏంటంటే సమాజానికి నష్టం చేస్తున్నామా? సమాజానికి నష్టం చేస్తానమా లాభం చేస్తానమా? ఎంత లాభం చేస్తానమంటే ఇవాళ ఒక 1000 బండ్లు పోతున్నాయి. సార్ నిన్న ఒక వీడియో పెట్టారు, శ్రీధర్ వేసిపోగానే 2 ADMS బండ్లు కనబడితే వీడియో తీసి పెట్టింది సార్. మొన్న బస్సు కార్లో పోతాంటే 2 ADMS బండ్లు కనబడితే
అంటే ఏంటి నాది ఏడిఎంఎస్ అంటే నాది అనేది ఎప్పుడైతే ప్రేమిస్తారో సార్ ఫస్ట్ ప్రేమించడం నేర్చుకోండి. మహేష్ బాబు ఏమంటాడు, ఫస్ట్ ప్రేమించాలి, వస్తే మీరు ప్రేమించడం నేర్చుకుంటలేదు.